మన హెచ్ఎం గారు అయినటువంటి సిహెచ్ రామకృష్ణ గారు ప్రారంభించారు. పూలమాలతో టంగుటూరి ప్రకాశం పంతులు గారిని అలంకరించడం, అలాగే ఆ యొక్క సువాసన భరితమైనటువంటి అగరొత్తులు వెలిగించడం, తర్వాత పీడీపీఈటీ గారు చక్కటి కేక్ తీసుకొచ్చి నిజంగానే ఆయన బర్త్డే వేడుకల్ని చక్కగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈ టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి కొన్ని విషయాలు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు నిస్వార్థపరులైనటువంటి ఒక దేశభక్తుడు, స్వతంత్ర పోరాట యోధుడైన 1872లో అమ్మ మైక్ దగ్గర ఒకటేనమ్మా 1872 ఆగస్టు 23వ తారీఖున ఇప్పటి ప్రకాశం జిల్లా, అప్పటి ఒంగోలు జిల్లా అయినటువంటి వినోదరాయపాలెంలో సుబ్బమ్మ గోపాలకృష్ణయ్య దంపతులకి జన్మించడం జరిగింది. ఈయన విద్యాభ్యాసం అంతా కూడా ఉన్నత విద్యను అభ్యసించారు. అలాగే ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ పట్టా కూడా తెచ్చుకోవడం జరిగింది. ఈయన ప్రముఖ న్యాయవాదిగా చాలా డబ్బు గడించారు. కొన్ని లక్షల రూపాయలు ఈయన కూడబెట్టారు. కానీ ఆ తరువాత స్వతంత్రం కోసం, దేశం కోసం తన ఆస్తిని అంతటినీ కూడా త్యాగం చేశారు. చివరి రోజుల్లో ఈయన చనిపోయేటప్పుడు ఈయన దగ్గర చిల్లి గవ్వలేదు, తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఈయన మరణించడం జరిగింది. ఇక ఈయన గురించి చెప్పాల్సి వస్తే 1921వ సంవత్సరంలో రాజకీయాల్లో ప్రవేశించారు. 1921వ సంవత్సరంలో. ఆ తర్వాత 1922వ సంవత్సరంలో జరిగినటువంటి సైమన్ గోబెక్ అనేటటువంటి పోరాటంలో పాల్గొనడం ద్వారా బ్రిటిష్ సైనికులు దగ్గరికి వచ్చి కాలుస్తారని బెదిరిస్తే చొక్కా బత్తాలు ఇప్పేసి కాల్చండి, మీకు దమ్ముంటే కాల్చండి అని గుండుకెదురుగా గుండె చూపిన టంగుటూరి ప్రకాశం పంతులు, అంటే తుపాకీ గుండుకు భయపడకుండా తుపాకీ గుండుకి ఎదురుగా గుండెను చూపించారు. అప్పటి నుంచి ఈయన్ని ఆంధ్ర కేసరిగా పిలుస్తారు. కేసరి అంటే సింహం, అంటే మన ఆంధ్రుల యొక్క సింహం, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆ తరువాత కేరళలో జరిగినటువంటి మొప్పలా తిరుగుబాటులో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజలందరినీ పోగేసి పోరాటం చేసినందుకు బ్రిటిష్ వారు కేరళలో ఉన్నటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క ఆస్తులన్నింటినీ కూడా తీసేసుకోవడం జరిగింది. ఆ తర్వాత 1922 సహాయ నిరాకరణ ఉద్యమంలో 30,000 మందిని సమకూర్చి గుంటూరులో, మనకు తెలుసు గుంటూరులో 30,000 మందితో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత తెలుగు భాషలోను, తమిళ భాషలోను బాగా పేరు పొందినటువంటి స్వరాజ్య పత్రికకి ఈయన సంపాదకులుగా వ్యవహరించారు. 1928లో చాలా ఎక్కువగా స్వాతంత్రం కోసం పోరాడి ఎన్నో పోరాటాల్లో ఈయన పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు, వ్యక్తిగత సత్యాగ్రహం కూడా చేశారు. ఇక 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం, అంటే క్విట్ అంటే విడిచిపెట్టండి, ఇండియాని విడిచిపెట్టండి అని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో చాలా తీవ్ర స్థాయిలో బ్రిటిష్ వారిని ఎదిరించి అరెస్ట్ అయ్యారు. 1942 నుంచి 1945 వరకు కూడా 3 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు ఈయనకి కఠిన కారాగార శిక్ష విధించారు. ఆ తర్వాత 1945లో ఈయన బయటికి రావడం జరిగింది. స్వతంత్రం పొందిన తరువాత మనకి మద్రాస్ ప్రెసిడెన్సీ అని ఉండేది. అంటే మనకున్నటువంటి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం ఇప్పుడు లేదు. తెలుగు వాళ్ళకి తమిళ వాళ్ళకి కలిపి ఒకే ఒక రాష్ట్రం ఉండేది.
దానికోసం పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారని మీ అందరికీ తెలుసు. కానీ ఆయనకి ఎన్నుదన్నుగా నిలిచింది ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈయన తన సమయాన్ని, తన యొక్క ధనాన్ని కూడా దేశం కోసం త్యాగం చేశారు. తరువాత ఈయన కృషి ఫలితంగా, పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగాల ఫలితంగా 1953 అక్టోబర్ 1న మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కర్నూలు. ఈ ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు నియమితులై ఎంతో సేవ చేశారు. ఈ రోజు మనం చెప్పుకుంటున్నటువంటి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని, తిరుపతిలో ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఆయనే. అలాగే కృష్ణా నది మీద విజయవాడ దగ్గర బ్యారేజీ నిర్మించారు. అందుచేతే ఆయన గుర్తుగా ఆ బ్యారేజీకి కూడా ప్రకాశం బ్యారేజ్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ రోజుల్లో ఒక చిన్న పదవి ఉంటే, ఒక గ్రామ స్థాయిలో చిన్న సర్పంచ్ పదవి ఉన్న 4 తరాలకు సరిపడా ఆస్తి సంపాదించుకుంటారు. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తూ కూడా చివరి రోజుల్లో తినడానికి తిండి లేని పరిస్థితి వచ్చింది ఈయనకి. మొత్తం తన అంటే తను న్యాయవాదిగా ఉంటూ సంపాదించిన ధనాన్ని అంతటినీ కూడా ఈయన దేశం కోసమే త్యాగం చేయడం జరిగింది. అలాగే ఈయన భార్య అనుభాయమ్మ, అక్క కూతురు, అతనికి ఎప్పుడు కూడా ఎదురు చెప్పలేదు. ఆస్తి అంతా పట్టుకెళ్ళి ప్రజలకు పెడుతున్నారేంటని అనలేదు. భర్తకు తగ్గ ఇల్లాలు. ఈయనకి 2 కుమారులు ఉండడం జరిగింది. మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు యొక్క సేవలకి గాను ఆయన మరణాంతరం 1972వ సంవత్సరంలో ఒంగోలు జిల్లాని ప్రకాశం గారి యొక్క పేరు మీదుగా ప్రకాశం జిల్లాగా మార్చడం జరిగింది. ఈయన ఆంధ్రుడిగా ఉన్నందుకు, మనమందరం కూడా ఆంధ్రులు అయినందుకు చాలా సంతోషిద్దాం. టంగుటూరి ప్రకాశం పంతులు గారికి జై. థ్యాంక్ యూ సార్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా హెచ్ఎం గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు.